ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎంసి ప్రేక్షకులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. పిఎస్సి సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోనసీమ జిల్లా లంకల గన్నవరంలో అద్భుతంగా వన్డే వర్క్ షాప్. మొగల్లూరులోని వీరబ్రహ్మేంద్ర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఉచిత ధ్యాన శిక్షణ తరగతులు. వనపర్తి జిల్లా సింగోటం గ్రామంలో అద్భుతంగా మౌన ధ్యాన కార్యక్రమం. ప్రకాశం జిల్లా ఎంపీపీఎస్ కలవల్ల స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు. వనపర్తి జిల్లా సింగోటం గ్రామంలోని మాస్టర్ రామచంద్రారెడ్డి ఇంట్లో మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టతలు, ధ్యానం చేయు పద్ధతి గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్లు జయమ్మ, విమలమ్మ, రమ తదితర పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. సమస్యతో నేను బయటపడ్డా. నేను పడ్డాను, వాళ్ళు వేసినారు, ఆ పక్కన చూపించినా నాకైతే ఏం అర్థం కాదు. నాకు ఇప్పటికి కూడా 3 ఏళ్ళు అయింది. మా ఆయన భర్త శరీరం వదిలితే కూడా ఏం చేస్తాను ఇంట్లో కూర్చోనని వాళ్ళు బయట తీసుకొస్తున్నారు. ధ్యానం ఉంది కానీ ఒక అడుగు వేయాలంటే కూడా బాధ కదా స్త్రీకి. ఎవరికైనా సమస్య ఉన్నా జరిగే సమస్య, అందువల్ల ఏ దానికి ప్రతిదానికి సపోర్ట్ ఉన్నారు. రోడ్డు నుంచి మాట వచ్చినారంటే ఏం కావాలంటే కాదు. అటువంటి సాంగత్యం కూడా దొరకాలంటే కూడా అదృష్టం చేస్తున్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ మున్ని పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. బ్రహ్మర్షి పత్రిజీ తన గురువని, తనలో ధ్యాన జ్యోతులు వెలిగించారని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే ధ్యానం విశిష్టత గురించి తెలియజేసి అందరితో సామూహిక ధ్యాన సాధన చేయించారు. దానికి ఇప్పుడు మన పత్రిజీ గారి యొక్క ఆశీర్వాదాలు కావాలి, ధ్యాన ఆశీర్వాదాలు. రెండో రకంగా చెప్పాలంటే, నేను ఏదైతే ఈ ధ్యానం చేస్తున్నానో పిరమిడ్ ఆల్ మాస్టర్స్ యొక్క నాకు పత్రిజీ గారి నుంచి, పిరమిడ్ మాస్టర్స్ నుంచి ఒక కాంతి నా శరీరానికి నేను పంపిస్తున్నాను. ధ్యాన కాంతి, ధ్యాన కాంతి. ఏదైతే నేను శ్వాసకి పట్టుకున్నానో, నా లోపల ఉండే ఆ పరమాత్ముడు నాకు ఒక కాంతి అనేది, నేను నా ఆ పత్రిజీ నా గురువైన ఆ గురుగారితో నేను, గురూజీ నా శరీరంలో ఒక కాంతి నాకు ఇవ్వండి, ధ్యాన కాంతి ఇస్తున్నాను, ఇస్తున్నాను, ఇస్తున్నాను. ఇక్కడ కూర్చున్నప్పుడు ఊరికొక్క జస్ట్ మేడం, ఏదైతే మీకు సమస్య ఉందో దానికి నేను ధ్యాన పత్రిజీ యొక్క కాంతి నాకు కావాలి, ధ్యాన కాంతి. కోనసీమ జిల్లా లంకల గన్నవరంలోని శ్రీమతి డొక్కా సీతమ్మ గారి ధ్యాన ఆశ్రమంలో వన్డే వర్క్ షాప్ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. గన్నవరం మాస్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కృష్ణవేణి, భారతి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. మనిషి కొద్ది సమయమైనా తనతో తాను ఏకాంతంగా గడపాలని, ఆత్మకు దగ్గరవ్వాలని వారు సూచించారు. ధ్యానం విశిష్టత గురించి అందరికీ తెలియజేసి అనంతరం సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఎప్పుడైతే మన ఆత్మకు దగ్గర అవుతామో మన లోపల నుంచి ఇంకా మన గైడెన్స్ అన్ని బయటకు ఇస్తుంది మన ఆత్మ. మనం ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలి. నేను ప్రస్తుతం నా స్వానుభవం అదేనండి. ఎందుకంటే నేను ఏది వచ్చినా నాకు ఇంట్లో అప్పుడు ఉండదు. నేను ఒంటరి పసుపుగా ఉంటాను. దాని మీద ఏముందంటే నాకు డైరెక్ట్గా నేను మాట్లాడుకుంటాను. కొంతమంది అనుకుంటారు కూర్చోడు ఏదో ఒంటరిగా మాట్లాడుకుంటాను, కానీ ప్రతి ఒక్కరు కూడా ఏకాంతం కావాలండి. ప్రకాశం జిల్లాలోని ఎంపీపీఎస్ కాలవల్ల స్కూల్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో కందుకూరు పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని విద్యార్థులకు ధ్యానం విశిష్టత, ధ్యానం చేయు పద్ధతి గురించి చక్కగా వివరించారు. ధ్యానంతో చదువుల్లో ఎలాంటి లాభాలు చేకూరుతాయో వివరించారు. అలాగే శాకాహారం విశిష్టత గురించి తెలియజేసి అనంతరం విద్యార్థులందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ధ్యానం చేస్తే మన లోపలికి శక్తి వస్తూ ఉంటుంది, రంగులు కనపడతాయి, తల బరువెక్కినట్టుంటుంది,
చేతులు బిగుసుకుపోయినట్టుంటాయి, గాల్లో తేలిపోయినట్టుంటుంది, ముందుకు వెనక్కి ఊగినట్టుంటుంది, రెండు కనుబొమ్మల మధ్య ఏదో కదులుతూ సొరంగంలో పోయినట్టుంటుంది, తెల్లటి దారలాగా వెలుగొస్తూ ఉంటుంది. ఎవరు కళ్ళు తెరవకూడదు. గాల్లో తేలిపోయినట్టుంటుంది, శరీరం ఇక్కడ లేనట్టుంటుంది, ఎవరు కళ్ళు తెరవకూడదు. శ్వాసనే గమనిస్తూ ఉండాలి. పూర్తిగా ఆలోచన తగ్గుతాయి. చక్కగా చేస్తున్నారు. ధ్యానం చేసేవాళ్లే దేవతలు. మొగుళ్ళూరు పట్టణంలోని వీర బ్రహ్మేంద్ర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఉచిత ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కళాధర్ రెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన బ్రహ్మర్షి పత్రిజీ, ధ్యానరత్న, హిమాలయ తత్వవేత్త నందప్రసాద్తో తనకు గల అనుభవాలను వివరించారు. నందప్రసాద్ గారి అమృతోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. చనిపోయినా కూడా కొందరు జీవించే ఉంటారని, అలాంటి వారిలో నందప్రసాద్ ఒకరని కొనియాడారు. ఎంతో మంది మానవ జన్మ తీసుకుంటారు, అందరూ జీవిస్తారు, అందరూ మరణిస్తారు, అవునా? బట్ కొందరు మరణించినప్పటికీ, అంటే భౌతిక శరీరాన్ని వదిలినప్పటికీ కూడా జీవిస్తూనే ఉంటారు కొంతమంది మాత్రమే, అవునా కాదా? నందగారు 48 సంవత్సరాలు భౌతిక శరీరంతో జీవించినప్పటికీ 100 సంవత్సరాలు జీవిస్తే ఎంత పని చేయగలుగుతారో అది 48 సంవత్సరాలలోనే అంత సంపూర్ణంగా పని పూర్తి చేసుకున్నటువంటి హిమాలయ తత్వదర్శి నందగారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పాపయ్యరాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో మౌన ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మౌన ధ్యానం నిర్వహించారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు జరిగాయి. ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ సుప్రియ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. మానవుని జీవన విధానంలో ఆలోచనలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని, మానవుడు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలకు మూల ఆలోచనలేనని తెలియజేశారు. ధ్యాన సాధనతో ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఎలా అధిగమించవచ్చో కూడా చక్కగా తెలియజేశారు. సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామంలో ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ మగ్గం నరసింహులు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం వల్ల కలిగే లాభాలు, శరీర తత్వం, బుద్ధిస్థితి, ఆత్మస్థితి గురించి ఎంతో చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కున్నాపల్లి గ్రామంలో సెప్టెంబర్ 8న అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్. సెప్టెంబర్ 8న ఆదివారం రోజు కున్నాపల్లిలో అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణారెడ్డి తెలిపారు. అలాగే హ్యాపీ సండే కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. అదేవిధంగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం ధ్యానామృతం అందించనున్నట్లు తెలియజేశారు. ధ్యానులందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు. వినాయక చవితి శుభాకాంక్షలు. రేపు బోధన్ డివిజన్ ఇడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి యొక్క ఆశయ సాధనలో భాగంగా అహింసాయుత శాకాహార ర్యాలీని ఉదయం 10 గంటలకు ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా ఆనంద ఆదివారం హ్యాపీ సండే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ధ్యాన బంధువులందరూ కుర్నాపల్లి గ్రామానికి 10 గంటల వరకు చేరుకోగలరు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం ధ్యానామృతం అందించబడుతుంది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు, పత్రిజీ గారి వ్యక్తిగత సహాయకులు దామోదర మహాస్వామి గారు వస్తున్నారు. ధ్యాన బంధువుల కొరకు ఆర్మూర్ నుండి పిసమల్లన్న మందిరం వద్ద ఉదయం 8 గంటలకు ఉచిత బస్సును, అదేవిధంగా నందిపేట అభయాంజనేయ పిరమిడ్ ధ్యాన మందిరం వద్ద ఉచిత బస్సును 8 గంటలకు అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి ధ్యాన బంధువులందరూ కూడా ఈ సదుపాయాలను ఉపయోగించుకొని కుర్నాపల్లి గ్రామానికి ఉదయం 8 గంటలకు రావాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నారు.
గుంటూరులోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో PSSM ఆధ్వర్యంలో సెప్టెంబర్ 9 సోమవారం రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు. ఇక మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందజేయనున్నట్లు నిర్వాహకులు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానాన్ని అందించారు నిర్వాహకులు. నాగార్జున సాగర్లోని శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 8న నాగార్జున సాగర్ డ్యాం సందర్శనతో పాటు పలు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్. సెప్టెంబర్ 8న ఆదివారం రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున సాగర్ డ్యాం సందర్శన, ధ్యాన, అహింసా ప్రచారం, సామూహిక ధ్యాన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలోని కాస్మిక్ వ్యాలీలో PSSM ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11 నుంచి 13వ తేదీ వరకు కాస్మిక్ వేడుకలను అద్భుతంగా నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్. సెప్టెంబర్ 11, 12, 13 తేదీల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు నలజాల సరోజ, మానుకొండ రఘురాం ప్రసాద్ పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ మాస్టర్స్. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని మిత్రబంధు పిరమిడ్ ధ్యాన ఆశ్రమంలో సెప్టెంబర్ 14, 15 తేదీల్లో ఉచిత ధ్యాన, జ్ఞాన, సత్సంగం కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్. సెప్టెంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించే 2 రోజుల వర్క్ షాప్ లో పిరమిడ్ మాస్టర్లు సేత్ రామాచారి, పూర్ణాత్మ శ్రీధర్ పాల్గొని సంపద, సమృద్ధి అనే అంశంపై ధ్యానులకు జ్ఞాన బోధ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ధ్యానులు తప్పకుండా ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.